పర్వతం, బాషాను పర్వతం, శిఖరములు గల పర్వతం, శిఖరములు గల పర్వతములారా, దేవుడి నివాసముగా కోరుకున్న కొండను మీరేలా వారి చిప్పులు చూపించినారు. యెహోవా నిత్యమంతుడు. అంత దేవాది దేవుడు, అంత బాషాను పర్వతం శిఖరముల పర్వతం మీద ఉండే కొండ, ఆ కొండను కోరుకున్నటువంటి దేవుడు, అక్కడ నివాసంగా ఇష్టపడేటువంటి దేవుడు తనను తాను తగ్గించుకుని శిలువ మరణం పొందినంతగా రిక్తుడిగా చేసుకుని నీ హృదయంలో పంపుకుంటే నా బ్రతుకులో, నా ఇంట్లో నాతో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాను. దీన్ని బట్టి నేను మనస్ఫూర్తిగా స్థుతించాను. బాషాను పర్వతం, దేవ పర్వతము, బాషాను పర్వతం, శిఖరము గల పర్వతములారా, దేవుని నివాసంగా కోరుకున్న కొండను మీరేలా వారు చూపులు చూస్తున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించు. దేవుని రథములు సహస్రములు, సహస్రములు. దేవుని రథములు వేలు 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 వేలు. పేతురు ఆ మలుపు అనే చెవి అడిగిసిన తర్వాత భగవంతుడు మాట చెప్తాడు, పేతురు నీ కత్తి నువ్వు వదిలిపెట్టు. ఒకవేళ నేను వేడుకోలేని, ఒకవేళ నేను వేడుకుంటే 12 సేనావ్యూహములు, ఎన్ని సేనావ్యూహములు ఉండాలి? 12 సేనావ్యూహముల సైన్యం ఆయన పంపించడని నీవు అనుకుంటున్నావా? ఒక సేనావ్యూహము 6,000 అని రాయబడింది. 12 × 6 72,000 మంది సేనావ్యూహము దిగదు అని నువ్వు అనుకుంటున్నావా? మళ్ళా నేను ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. 1,87,000 మందిని ఒక్క దూత ముద్దినని రాయబడింది. అంటే 72,000 మంది దూతలు కిందకి దిగితే ఎంత శక్తిమంతుడు అంటే, సహస్రములు ఏమన్నాడు? దేవుని రథములు సహస్రములు, సహస్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు. ఆకాశ అంటే ఆకాశము ఆయన రథములట. సహస్రములు, సహస్రములు. ఆకాశము, మహాకాశములు. ఆకాశము పైన ఆకాశము పైన ఆకాశం. అలా ఆయన వాహనం వెళ్ళాడట. ఆకాశ